బ్రేకింగ్ న్యూస్ ఓవర్ స్పీడ్ కు మరో ఇద్దరు స్టూడెంట్స్ బలయ్యారు. గండిపేట మూవీ టవర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో వెళ్లి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న 6 సిబిఐటి స్టూడెంట్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అటు ఓవర్ స్పీడ్ తో కూడా అటు స్టూడెంట్స్ వెళ్లి కార్లో అటు యాక్సిడెంట్ వల్ల కూడా ఇద్దరు మృతి చెందిన ఘటన మనం చూస్తున్నాము. అసలు ఈ ఘటన పూర్తిగా ఎలా జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సకిల హైదరాబాద్ గండిపేట్ కోకాపేట్ వద్ద స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. దాదాపు 6 విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి ఈ కారు ప్రమాదానికి గురైంది. మనం చూడొచ్చు, ఇదే రోడ్డుపై ఇక్కడి నుంచి మనం చూడొచ్చు విజువల్స్ లో, ఇక్కడి నుంచి స్పీడ్గా ఓవర్ స్పీడ్తో వచ్చి ఇక్కడ డివైడర్ని ఢీకొట్టిన అనంతరం కూడా ఈ లైట్ పోల్ ఏదైతే ఉందో లైట్ పోల్ని ఢీకొట్టిన పరిస్థితి. ఈ ఢీకొట్టిన అనంతరం కూడా కారు 2 పల్టీలు కొట్టి ఇటు సైడ్ పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఈ ప్రమాదంలో కారుకు సంబంధించినటువంటి ప్రమాదానికి గురైన వారి చెప్పులకు సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు కారు స్విఫ్ట్ కారు TS08 EG4929 సంబంధించిన నెంబర్ ఇది. మనం కారు లోపల భాగం కూడా చూడొచ్చు, పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఏదైతే కరెంట్ పోల్కి వన్ సైడ్గా గుద్దుకుని ఏదైతే పల్టీలు కొట్టిన అనంతరం కూడా పూర్తిగా ఢీకొట్టిన పరిస్థితి. ప్రమాదం జరిగిన సందర్భంలో దాదాపు 4 స్టూడెంట్స్ వెనుక కూర్చున్నారు. 2 స్టూడెంట్స్ కూడా లోపల కూర్చున్నట్టు, డ్రైవర్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఫ్రంట్ సీట్లో మనం చూడొచ్చు విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. స్థానికులు మన మూవీ టవర్ ఎదురుగా కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ కార్మికులు కూడా వెంటనే ప్రమాదం జరిగిన సందర్భంలో పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారిగా వాళ్ళంతా బయటకు వచ్చి చూసేసరికి ఒక డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి శ్రీకర్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఇక్కడ అక్కడే చనిపోయినట్లుగా కూడా వారు చెప్తున్న పరిస్థితి. డ్రైవర్ సీట్లో ముందు భాగంలో డ్రైవర్ సీట్ పక్కకు ఉన్నటువంటి మరో వ్యక్తి కూడా తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. వెనుక కూర్చున్నటువంటి 4 విద్యార్థులకు తీవ్ర గాయాలైన వారిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా ప్రమాదంలో మృతి చెందడానికి గల కారణాలు ఒకసారి చూస్తే మనం లోపల చూడొచ్చు, అటు సైడ్ డోర్ సైడ్ ఇది మొత్తం పూర్తిగా స్టీరింగ్ కి తాకి ఇటువైపు ముందుగా వచ్చిన పరిస్థితి. సీట్ బెల్టులు కూడా వీళ్ళు పెట్టుకోలేని పరిస్థితి మనం చూడొచ్చు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే ఈ విద్యార్థుల ప్రాణాలు బలిగొందని చెప్పుకోవచ్చు. సీట్ బెల్ట్ ఇందులో ఉన్నటువంటి డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి 2 కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే ప్రధానంగా విద్యార్థుల మృతికి కారణమని కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ధ్వంసం అయిపోయింది కారు. చూడొచ్చు నుజ్జు అయిపోయిన పరిస్థితి. అతివేగం 100కు పైగా స్పీడ్తో ఇటు కోకాపేట్ నుంచి గండిపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసు ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ శ్రీకర్తో పాటుగా హర్షవర్ధన్ ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా కూడా పోలీసు ప్రాథమికంగా గుర్తించారు. మరో 4 వివేక్ రెడ్డి, సృజన్, కార్తికేయ, హిమసాయి ఈ 4 విద్యార్థులు వెనుక సీట్లో కూర్చున్న నేపథ్యంలో వారు కాళ్ళకి తీవ్ర గాయాలైనాయి. వాళ్ళకి తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా అతివేగమే ప్రధానంగా కారణమని చెప్పి ప్రమాదానికి కారణమని చెప్పి తెలుస్తుంది. కరెంట్ పోల్ కూడా ఏదైతే ఆ పోల్ కూడా పూర్తిగా వంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి దాదాపు 300 మీటర్లు కారు దూసుకొని వచ్చింది అతివేగంతో. అక్కడి నుంచి చెల్లాచెదరైపోయి అక్కడి నుంచి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన అనంతరం 2 పల్టీలు కొట్టిన అనంతరం ఇటువైపు పడిపోయింది. వన్ సైడ్ పూర్తిగా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అందులో కొంతమంది వస్తువులకు సంబంధించినటువంటి అవి కూడా ఇందులోనే ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు కాలేజీకి ఎంజీఐటీలో వీరంతా 6 విద్యార్థులు కూడా మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేట సంబంధించిన కాలేజీలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న విద్యార్థులుగా కూడా కాలేజీ ప్రిన్సిపల్ గుర్తించిన పరిస్థితి. వారిని వెంటనే స్థానికులు 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం
సమాచారం అందించిన అనంతరం వారిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ 4 విద్యార్థులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎంజీఐటీ ఈరోజు కాలేజీకి రాలేదు. కాలేజీ డుమ్మా కొట్టి వీరంతా కూడా బయటికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. వారు గండిపేట మీదుగా గండిపేటలో ఉన్నటువంటి కాలేజీకి తిరిగి వస్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధానంగా కారణమని చెప్పి పోలీసులు కూడా ఇప్పటికే దీనిపైన ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి స్థాయి కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థుల సంబంధించిన మృతదేహాలను ప్రభుత్వాస్తికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 4 విద్యార్థులకు ఇప్పుడే కాంటినెంటల్ ఆసుపత్రిలో ఇంకా చికిత్స కొనసాగుతుంది. ఇటు కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన వారు కూడా కొంతమంది విద్యార్థుల పరిస్థితి పైన ఆరా తీస్తూ హాస్పిటల్లో ఒక టీంని, ఒక బృందాన్ని పెట్టినట్లు కూడా ఎంజీఐటీ ప్రిన్సిపల్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు విద్యార్థులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడంలో వారంతా కూడా అక్కడికి వచ్చారు. విద్యార్థుల మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలు శోక సముద్రంలో మునిపోయినాయి. అతివేగమే ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సీట్ బెల్టులు పెట్టుకోకపోవడం వల్లనే 2 విద్యార్థులు ఇక్కడికిక్కడే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రమాదానికి సంబంధించినటువంటి కేసును పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.